సినిమా ప్రేమికులందరికీ నమస్కారం అండి. కొత్తగా ఈ ఛానల్‌కి వస్తే ఖచ్చితంగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మూవీ ఒపీనియన్స్, ట్రైలర్ ఒపీనియన్స్, తర్వాత ఒక్కొక్క సినిమా అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి వివరంగా అయితే మన ఛానల్‌లో పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఊపు ఉత్సాహం వచ్చి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కాంతారా ది లెజెండ్ ద చాప్టర్ 1 అయితే చూసి రావడం జరిగిందనమాట. సినిమా పరంగా సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే స్టోరీ చాలా క్వైట్ సింపుల్, రివెంజ్ డ్రామా కిందనే. సో ఈ రివెంజ్ డ్రామాని త్రూ అవుట్ సినిమా ఎండ్ దాకా ఎట్లా సినిమా చాలా క్వైట్ సింపుల్ రివెంజ్ డ్రామా అనమాట. సినిమా ఎలా ఉంటుందంటే ఒక రాజు ఉంటాడు, ఆ రాజు కింద ఏదైతే ప్రజలు ఉంటారో అంటే ఒక వర్గం ఉంటుంది కదా, ఆ వర్గం అంటరాని వర్గం. సో వాళ్ళకి ఒక సమానత్వం కోసం పోరాటం చేసేదే ఈ సినిమా అనమాట. పోరాటం అంటే ఎట్లా అంటే మా దేవుడు, మా కులపు దేవుడు, లేదంటే మేము పూజించే దేవుడు మా దగ్గర ఉండాలి, ఆ టైప్లో నడుస్తుంది. మీరు అంటరాని వాళ్ళు అన్నట్టు ఒక రాజు చూస్తాడనమాట. కంప్లీట్గా సినిమా అయితే దీని మీదే నడుస్తుంది. మనం ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వద్దాం. పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఎలా ఉంటుందంటే ఒక వరల్డ్ని అయితే బిల్డ్ చేస్తారు. అంటే మనం పార్ట్ 1 చూసాం కదా, అంటే కాంతారా ఫస్ట్ భాగం చూసాం కదా. ఫస్ట్ చూసినప్పుడు ఒక మోడర్న్ ఏజ్లో నడుస్తూ ఉంటుంది కథ. లాస్ట్ టైం సినిమాలో తులు భాషని ఎక్కువ హైలైట్ చేశారు. డబ్బింగ్ చేసినా సరే తెలుగులోకి, బట్ వాళ్ళు తులు లాంగ్వేజ్ని అలాగే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినాలిటీ మిస్ అయిపోతుందని అనుకున్నారేమో. అండ్ సబ్ టైటిల్స్ కూడా వచ్చినాయి తెలుగులో. అర్థం కాదేమో తెలుగు ప్రేక్షకులకి అని చెప్పేసి. సో ఫస్ట్ హాఫ్ వరల్డ్ బిల్డింగ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్కి వస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ముందు మనం మాట్లాడుకోవాల్సింది కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అండి. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అంతే. ఎట్లా అంటే లాస్ట్ టైము సీజీ వర్క్ నేను చూసింది ఐ థింక్ RRRకి, బాహుబలి తర్వాత RRR తర్వాత ఇప్పుడైతే కాంతారా ది చాప్టర్ 1 చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యానిమల్స్ని, టైగర్ని కానీ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఈ హోమ్లీ ఫిలిమ్స్ వాళ్ళు ఈ గోల్డిష్ టింట్ని బాగా అడాప్ట్ చేసేసుకున్నారు. గోల్డిష్ కలర్స్, లైక్ ఒక వింటేజ్ కలర్స్ని అయితే వీళ్ళు అడాప్ట్ చేసేసుకున్నారు. లైక్ కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ ఆ కలర్స్ అయితే పుష్కలంగా ఈ సినిమాలో ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోరు లోకేష్ గారు మనకి కాంతారా పార్ట్ 1కి ఏదైతే ఇచ్చారో ఆబ్వియస్లీ ఆయన ఇచ్చి పడేశారు. అంటే నన్ను సీట్ ఎడ్జ్ కార్నర్లో కూర్చోపెడతానికి 2 గంటల 49 నిమిషాలు కూర్చోపెడతానికి కారణం కూడా ఈయన అనమాట. అండ్ ఆల్సో రిషబ్ శెట్టి గారు, ఈయన మట్టుకు మ్యాడ్ అంటే మ్యాడ్. క్లైమాక్స్ సీన్లో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లు ఇస్తాడండి ఇలా అని, మ్యాడ్ అంటే మ్యాడ్. అసలు ఎక్స్ప్రెషన్స్ మనం ముందు పార్ట్లో చూసాం కదా, దానికి మించి పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైతే వాళ్ళకి రోల్స్ ఇచ్చారో వాళ్ళందరూ న్యాయం చేశారండి, బాగా న్యాయం చేశారు. ఎవ్రీ క్యారెక్టరు ఇది తీసి పడేయాలి అన్నట్టు అయితే ఉండదు, బట్ బాగుంది. ఇప్పుడు మనం నెగిటివ్స్, కాన్స్ మాట్లాడుకుందాం. నాకైతే సినిమా ల్యాగ్ అనిపించిందండి. 2 గంటల 49 నిమిషాలు చాలా బాగా భారీ ఎత్తున, అరే నేను ఎంతసేపు రా, నెక్స్ట్ సీన్కి వెళ్ళండి రా, నన్ను లేపండి రా, హై రావట్లేదురా, ఎంతసేపు నేను చూశానో. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ వరల్డ్ బిల్డింగ్ చేస్తున్నారు, బట్ ఇంకొంచెం స్పీడప్ చేసి, అండ్ ఆల్సో కామెడీ అండి, అది అవసరం లేదండి. ఫస్ట్ హాఫ్లో అవసరం లేని సీరియస్ మూమెంట్లో ఒక వార్ జరుగుతున్నప్పుడు ఆడెవడో వచ్చి కామెడీ చేస్తాడు. నేను ట్రై చేస్తున్నా ఇన్వాల్వ్ అవుదామని. దాని తర్వాత ఇన్వాల్వ్ అయ్యే టైంకి కామెడీ బిట్ వస్తుంది. ఇది అవసరం లేదు. ఇదొకటి త్రూ అవుట్. ఈ మేజర్గా నాకు కంప్లైంట్, నా ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సినిమా ఆ ల్యాగే ఒక బీభత్సమైన ల్యాగ్. అంటే నేను నాతో పాటు కూర్చోవాలి, చిరాకు ఉండకూడదు సినిమాని. అందుకనే నేను నిన్న నైట్ ప్రీమియంకి వెళ్దాం అనుకున్నా 10 o'clockకి. బట్ ఓకే, మన మంచి మూడ్లో వెళ్ళాలి, ఇలా లైక్ ఒక ఖరాబ్గా మూడ్కి వెళ్ళి సినిమాని ఒక ఇదిలాగా చూడకూడదు అని నేను ఆలోచిస్తాను. అందుకని ఫ్రెష్ మైండెడ్తో పొద్దున్న లేచి వెళ్ళి చూశాను. అంటే చాలా వరకు ప్రయత్నించాను కూర్చుని చూద్దామని. ఇదొక్క ల్యాగ్ లేకుండా ఉండుంటే సినిమా మటుకు ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అని నా ఒపీనియన్ అనమాట. అదండి కాంతారా ది లెజెండ్ మూవీ గురించి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్.